ఏమైందని అలా డల్గా కూర్చున్నావు అక్కడ? ఏమైందంటే ఏం చెప్పండి రా, ఎప్పుడు ఉండే సమస్యలే. ఏమైందని? ఫ్యామిలీ సమస్యలు ఏమున్నాయి నీకు తెలుసు కదరా. మీ వదిన లవ్ మ్యారేజ్ అని. పెళ్లికి ముందు వదిన ఏం చెప్పింది తెలుసా? మాది చిన్న ఫ్యామిలీ అండి, అమ్మ నాన్న తప్ప ఎవరూ లేరు, నాకు పెద్ద ఫ్యామిలీ ఉండాలని కోరిక చిన్నప్పటి నుంచి. మీరు కూడా పెద్ద ఫ్యామిలీ, అందరితో కలిసి ఉందామండి, మీరు కూడా మంచివారు, మనం పెళ్లి చేసుకుందామండి, హ్యాపీగా ఉందాం అన్నాను. నేనది చెప్పాను, నువ్వంటే ఎంత ఇష్టమో నాకు ఫ్యామిలీ కూడా అంత ఇష్టము, అలా ఉందాం కలిసి అంటేనే పెళ్లి చేసుకుందాం అన్నాను. సరే అంది, అన్నీ ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నాం, అంతా హ్యాపీయే. మొన్నటిదా కూడా హ్యాపీగా ఉన్నావురా, నేను కూడా ఉద్యోగం చేసుకున్నాను, సరిగ్గా హ్యాపీగా ఉన్నాం, అంతా బాగుంది అనుకుంటే ఇప్పుడు సన్నగా ఏమైంది తెలియదు. మీ ఊరికి నాకు పట్టలేదండి, మనం వేరు కాపురాడదాం వేరే చూడండి అప్పుడు వస్తానంట. నిన్న మొన్నటిదాకా బాగున్నారు, ఇప్పుడు వేరు కాపురం పెట్టాలంట. దానికి అలాగ ఉంది. ఎంత నాకు చెప్పాను రా, ముందు చెప్పాను కదా, నేను అర్థం చేసుకోవాలి కదా, నన్ను ప్రేమించాను రా దాన్ని, అది లేకపోతే ఉండలేకపోతున్నాను, ఇటు ఫ్యామిలీ వదలలేకపోతున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. బాధపడకనే అలాగా అనుకుంటారు అందరూ. మగవాడిది ఏంటరా రాజా లైఫ్, చక్కగా ఉద్యోగం చేస్తాడు, డబ్బులు ఇంట్లో ఇస్తాడు, హ్యాపీగా ఉంటాడు అనుకుంటారు. కాదు, ఇటు నమ్మనాన్ని అర్థం చేసుకోవాలి, అటు భార్య పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అందరినీ దారిలో పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. మగవాడి లైఫ్ చాలా నరకం రా, అది మగవాడికి అర్థమవుతుంది. నాలాంటి యువకులు ఎందరో ఇలాంటి కుటుంబ సమస్యల్లో చచ్చిపోతున్నారు, బతకలేక కావలేకున్నారు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో. మన ఇంట్లో మనకి ఎవరో శత్రువు కదరా, మన ఫ్యామిలీ శత్రువులు మనకి. వాళ్ళు అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. నా కోసం వాళ్ళు కలిసి ఉండలేరా? వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నాను. కలిసి ఉంటే ఏమైపోద్ది? వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు? మహా అయితే ఎన్నాళ్ళు బతికేస్తారు? అమ్మ నాన్న సంతోషం పెట్టాలి ఉంటుంది, భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకొని ఉంటుంది. అర్థం చేసుకోదు అది. ఇది ఎలా ఉంటే ఇంకో సమస్య ఏంటనుకోను, నా చెల్లి ఆయన ఎవరినో ప్రేమించిందట. నేను పెళ్లి చేస్తాను కదా, చేయనంటున్నానా, దాని గురించి ఆలోచిస్తున్నా 20 గంటలను. దానికి ఎలా పెళ్లి చేయాలి, అత్తడికి ఎలా పంపాలని. నేను ఎవరినో ప్రేమించాను అన్నయ్య, వాడి నుంచి పెళ్లి చేయకపోతే నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత నీ బరువు పోతుంది అంటుంది. నాన్న కష్టపడలేడు, అమ్మ ఇంట్లో ఉంటుంది, ఏ పని చేయలేదు, అన్ని నేను చూసుకోవాలి. ఇటు పిల్లల్ని పోషించుకోవాలి, అమ్మా నాన్న చూసుకోవాలి, తను చదివించుకోవాలి, తనకు 5 చేతులు పెట్టాలి. ఇన్ని ఆలోచిస్తున్నాను. నా భార్యకి చెప్పాను, రే అది ఎవరినో ప్రేమించిందే, నువ్వు రాయే, ఎవరెవరు కాలు పట్టుకొని మనం దగ్గరుండి దాన్ని పెళ్లి చేసి పంపించేద్దాము, మన పరువు నిలబడుతుంది అంటే అర్థం చేసుకోదు. మీ కుటుంబం కూడా నాకెందుకు, నా కూడా నేను చూసుకుంటాను అంటది. అంతేరా మగవాడు జీవితం. నాకు ఇప్పుడు నీకు చెప్తే నమ్మో కానీ 2 కోట్ల మందేసి పడుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి కూడా డబ్బులు లేవరా, అది మగవాడి పరిస్థితి. సర్లే కానీ నా బాధ ఎప్పుడు ఉంది కానీ ఏంటి ఇలా వచ్చా? ఏం చెప్పాలో అర్థం కాలేదని నాకు అసలు. పర్లేదు, నీకు తెలుసు కదా గీత నేను లవ్ చేసుకుంటున్నావు అని ఎప్పటి నుంచో. బాబోయ్ ఈ లవ్ లేటరా బాబు. సరే చెప్పు. రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లోనే గీత నేను పెళ్లి చేసుకోబోతున్నాం అన్నయ్య. బాబోయ్, నాకు పెద్ద దిక్కు ఎవరున్నారా నేను తప్ప, అందుకే నీకు చెప్పడానికన్నా వచ్చానన్నయ్య. పెళ్లి కూడా సెట్ చేసుకున్న మాట అయితే. అవునన్నయ్య. నదిలో దూకేస్తాను తోసేరా అన్నయ్య అంటే నేనేం చేస్తాను, తోసేస్తాను. నీ సావు నువ్వు చదువు, నాకెందుకు వచ్చాను. సర్లే, రేపైనా పెళ్లి. రేపే అన్నయ్య, అందరికీ చెప్పేశానన్నయ్య. నువ్వు కనపడలేదని అటు ఇటు చూస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు డల్గా. రేపు పెళ్లి పెట్టుకుని ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. లేదా నేను కోసం చూస్తుంటే ఇక్కడ డల్గా కూర్చున్నావు, ఏమైందా అన్నయ్య అని చెప్పి ఇలా వచ్చాను. సర్లే సర్లే, హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ అన్నయ్య. రేపు మాత్రం కంపల్సరీ నా పెళ్లికి రావాలన్నయ్య నువ్వు. వస్తాను. సరే అన్నయ్య, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్ బాయ్ అన్నయ్య.